ప్రచారంలో భాగంగా ఈ 15వ వార్డు అంబేద్కర్ కాలనీ, శ్రీనివాస్ కాలనీ ఇవన్నీ కూడా మరి ఇక్కడ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా కాలనీ వాసులు పాల్గొని మమ్మల్ని ఎంతో మంది బ్రహ్మరథం పట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ కాలనీలో ఉన్న సమస్యల్ని కూడా నేను ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మరి కొన్ని చేసుకుంటూ వచ్చినా కూడా ఇంకా మిగిలిపోయినాయి. కాబట్టి ఈ మాస్ కాలనీ కనుక ఇక్కడ ఎంతో సేవ చేయవలసింది. ఆ సేవకు నాకు ఇవాళ అవకాశం వచ్చినందుకు వీళ్ళకి నేను ఖచ్చితంగా సేవ చేసి నాది అంటూ గుర్తింపు ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు సేవ చేసి నాది అంటూ గుర్తింపు చేసుకుంటానని కోరుకుంటూ ఈ 15వ వార్డులో నన్ను పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి నాకు ఈ 15వ వార్డుకు విజయం చేకూర్చారని నాకు బాగా నిశ్చితంగా వీళ్ళందరినీ చూస్తుంటే మా బ్రహ్మరథం బట్టి మీరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వార్డును ఈ అందరినీ కూడా నేను మంచిగా చూసుకొని ఇవన్నీ మంచిగా చేస్తానని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫిల్టర్ కానీ, గుళ్ళు కానీ, ఇక్కడ మంచి నీళ్లు కావాలి, మరి మంచి లైటింగ్ కావాలి, మంచిగా సీసీ రోడ్లు కావాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను మిగతా కాలనీలో సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా మరి ఇవన్నీ చేశాను కాబట్టి అనుభవం నాకుంది. ఈ ఏరియాలో ఏముందని అనుభవం నాకుంది. ఈ అనుభవంతో ఈ కాలనీని మంచిగా చేస్తాను. గతంలో నాగలపల్లి రోడ్డును కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. నాగలపల్లి కోర్టు కాడికించి మన అంబేద్కర్ బొమ్మ వరకు మన పెద్ద రోడ్డు చేసి దీన్ని ఒక మినీ చౌరస్తగా చేసి ఇక్కడ మరి ఆర్థికంగా కానీ మన 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 మొత్తం కూడా బిజినెస్ పరంగా ఎదిగే విధంగా చేసుకోవడం జరిగింది. మరి అదే విధంగా ఈ ప్రాంతాన్ని కూడా బిజినెస్ పరంగా ఎదిగే విధంగా ఎవరన్నా కాలనీకి వస్తే, అంబేద్కర్ కాలనీ కానీ, శ్రీనివాస్ కాలనీకి వస్తే మన ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలని నా ఆరాటం, ఉపలాటం. మరి అందరు కూడా నాకు ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టించి గెలిపిస్తున్నందుకు సంతోషపరంగా వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మంచి మెజార్టీతో గెలిపించి మంచి పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను.